హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ వీడియో వచ్చేసి బోట్లోకి కారు ప్రయాణం. అవును, చాలా బాగుంటుంది. వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఎస్, మేము మామూలుగా బయటికి పని ఉందని వెళ్ళామన్నమాట. అక్కడ ఇంకా పార్క్ ఉంటే పిల్లలు ఆడుకుంటున్నారు. పక్కనే ఇట్లా బోట్లు వస్తూ ఉన్నాయి, కార్లు వెళ్తూ ఉన్నాయి. సో ఫస్ట్ మేము పట్టించుకోలేదు, ఏముందిలే అన్నట్టు. నెక్స్ట్ ఇంకా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నాయి అనమాట. సో అసలు ఏంటా అని చూద్దామని నేను వెళ్ళాను. అక్కడ బోటు వస్తుంది, కార్లు వెళ్తూ ఉన్నాయి అనమాట. అట్లా 2 బోట్స్, ఒకటి వెళ్తే ఒకటి వస్తుంది అనమాట. ఒకటి పికప్ డ్రాపింగ్ అన్నట్టు. సో అట్లానే అన్నీ వెళ్తూ ఉన్నాయి. సో అక్కడ ఒక ఆవిడ ఉంటే ఆవిడని అడిగాను అనమాట, ఏంటి ఇట్లా వెళ్తున్నాయి అంటే, వీళ్ళకి రివర్కి ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి రోడ్ ఫెసిలిటీ లేదు. సో అందుకని ఇట్లా బోట్లో తీసుకువెళ్తారంట. ఇటు నుంచి అటు వెళ్ళేవి, అటు నుంచి ఇటు వచ్చే కార్స్, ఏవైనా వెహికల్స్, సైకిల్స్, ఈవెన్ సైకిల్స్ కూడా అన్నీ తీసుకెళ్తారంట. కుదిరితే మీరు కూడా వెళ్ళండి, అటు పక్క యాపిల్ పిక్కింగ్ ఉంది, చాలా బాగుంటుంది, పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పింది. సో డీటెయిల్స్ అడిగాము, ఏంటి ఎట్లా అంటే, ఇదేం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇదంతా గవర్నమెంటే పే చేస్తుంది అని చెప్పింది. ఓ అవునా, దట్స్ గ్రేట్ అని చెప్పి, ఇది ఏదో బాగుంది కదా ఐడియా, మేము కూడా అసలు ఆ ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది అన్నట్టు మేము కూడా ట్రై చేసాము. చూస్తున్నారా, ఈవెన్ సైకిల్స్ కూడా తీసుకొస్తున్నారు. ఇది ఒక్కొక్క బోట్లో 21 కార్స్ పడతాయి అన్నమాట. అంత పెద్ద ఫెసిలిటీ ఉంది ఆ బోట్కి. సో ఇట్లా చూసారా, అన్నీ వెళ్ళిపోగానే మళ్ళీ కార్స్ అన్నీ వెళ్తున్నాయి. వీళ్ళైతే ఎవరి కోసం వెయిట్ చేయరనమాట. ఆ లైన్లో ఎన్ని కార్స్, ఈవెన్ నీకు 4-5 కార్స్ ఉన్న అంతవరకే ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతారు. అది ఫిల్ అయిన దాకా వెయిట్ చేయరు. అదొకటి నాకు బాగా నచ్చింది, టైం టు టైం అన్నట్టు. అక్కడ వరకు చూసారా, ఒక 5 కార్స్ అట్లా వెళ్ళినాయి అంతే. ఇంకా కార్స్ ఏమి లేవు కదా, సో వాళ్ళు ఇంకా వెళ్ళిపోయారు అన్నట్టు. సో ఇంకా మేము నెక్స్ట్ ఒకసారి వెళ్దాము, ట్రై చేద్దాం అన్నట్టు మేము వచ్చేసరికి అది వెయిట్ చేయలేదులేండి, వెళ్ళిపోయింది. సో మా కార్ వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ మేము కూడా వెళ్దాం అన్నట్టు, ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అన్నట్టు మేము కూడా ట్రై చేసాము. ఎటు యాపిల్ పికింగ్కి వెళ్దామని ఇంకప్పుడే డిసైడ్ అయ్యామన్నమాట అన్ఎక్స్పెక్టెడ్గా. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మనం బోట్లోకి వెళ్ళంగానే అక్కడ ఒక పర్సన్ ఉంటారు, అవన్నీ ఇన్స్ట్రక్ట్ చేస్తారనమాట. అది కూడా నాకు బాగా నచ్చింది. మీరు కూడా చూడండి, వీడియో కంటిన్యూగా ఒక లైక్ ఇచ్చి చూడండి, నాకు కొంచెం బూస్టప్ అవుతుంది. వీడియోని కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెనడా వీడియోస్ కోసం ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి, నేను మీకు ప్రజెంట్ చేస్తూ ఉంటాను. ఇట్లా మా బ్యాక్ సైడ్ ఇట్లా కార్లన్నీ ఆగినాయి అనమాట. అటు పక్క ఒక సైడ్ ఉంది కదా, ఆ బోట్ కూడా, అది కొంచెం చిన్న బోట్ అనమాట. మీకు చెప్పడం మర్చిపోయాను, ఇది వచ్చేసి మనకి 24 అవర్స్ సర్వీస్ అంట. 24/7 ఆ బోట్ అట్లా నడుస్తూనే ఉంటుంది. మేము ఈవినింగ్ రిటర్న్ వెళ్ళేసరికి ఓన్లీ ఒక బోటే వెళ్తూ ఉందంట. ఎందుకంటే నైట్ టైం క్రౌడ్ తక్కువ ఉంటుంది కదా, సో అందుకనే ఒక బోటే సర్వీస్లో ఉంటుందంట, 2 బోట్లు ఉండవంట, ఒకటి ఆపేస్తానని చెప్పారు. అది నాకు బాగా నచ్చింది. 24 అవర్స్ సర్వీస్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే చాలా గ్రేట్. ఆ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. ఫస్ట్ టైం అయితే నేను ఆ బోట్ ఎక్కాను కదా, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అసలు బోట్లో దిగచ్చా, బోట్ మీద దిగి వీడియో తీసుకోవచ్చా అన్నట్టు నాకు కొంచెం డౌట్ అనిపించింది. సో ఎందుకు రిస్క్ అన్నట్టు, మనకి ఎటు కారు టాప్ ఓపెన్ ఉంది కదా, సో రూఫ్ ఓపెన్ చేసుకుని పైకెక్కి మొత్తం వీడియో తీసాను అనమాట. చూడండి, చాలా బాగుంటుంది, వీడియో కంటిన్యూగా అవుతుంది, చూడండి. ఒక లైక్ ఇచ్చి చూడండి, కొత్త చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.